కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తోంది భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ నెల 6వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలోని తిరుమలాపురంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నిర్వహించనున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. రోజు సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడే మనతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సరే, ఈరోజు ఇక్కడ జరిగే సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని చూడడానికి వచ్చినాం. ముఖ్యంగా దీన్ని ఆలేరు ఎమ్మెల్యే అసెంబ్లీ బీర్లా ఎలయ్య గారు వారి పర్యవేక్షణ చేస్తారు. వారి ఈ కాన్స్టిట్యూన్సీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల ఇనాగ్రేషన్కు ఫౌండేషన్లకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. సో అయితే ఒక ఆలేరుకే కాక భువనగిరికి కూడా అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో సాగునీరు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇవన్నీ కూడా చేసినారు. ఈ యాదాద్రి భువనగిరి అంటేనే రెండే కాన్స్టిట్యున్సీలు, బేసికలీ ఓ పక్క ఆలేరు, ఇటు భువనగిరి. కాబట్టి ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అంటే ఎక్కువ అభిమానిస్తారు. అట్లాంటి రేవంత్ రెడ్డి గారు బేసికలీ ఒక కరిష్మాటిక్ లీడర్. సో ఆయన చూడడానికి కూడా చాలామంది తరలి వస్తారు. మరి అట్లనే ఈరోజు ఆలేరులో ఒక ఆలేరు తీసుకుంటే 1,000-1,200-1,500 కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలని చెప్తారు. ఇవి ఎప్పుడు కూడా కనీ విని ఎరగని రీతిలో అవుతున్నాయి. ఏనాడు కూడా ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. మా భువనగిరి కాన్స్టిట్యున్సీ చూస్తే కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఓ పక్క సంక్షేమం, ఏది ముఖ్యంగా ఇందిరం ఇండ్లు, భూభారతి చట్టం తీసుకొచ్చాను. అంతకుముందు ధరణి చట్టంతో రైతులు, భూ యాజమానులు చాలా ఇబ్బందులు పడ్డారు. సో అట్లాంటి ఇబ్బంది నుంచి బయటపడేసే ఒక పారదర్శకతతో కూడిన భూభారతి చట్టం రావడం, ఈరోజు రెవెన్యూ సదస్సులో కూడా పాల్పంచుకున్నాం. ఈ రోజు నుంచి 20వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి. అట్లనే అంతకుముందు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. సన్నబియ్యం కార్యక్రమం చాలా గొప్పగా ప్రజలలో పోయింది. అన్నిటికంటే ద బెస్ట్ స్కీమ్ సోఫార్ అంటే సన్నబియ్యం. అట్లనే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమం, వడ్లు సత్వరంగా కొనడం, కొన్న వెంటనే 2 రోజులలో డబ్బులు ఇచ్చే కార్యక్రమం. సో ఈ విధంగా రైతులకు మేలు చేసే కార్యక్రమం, పండించిన ఆ సన్నబియ్యానికి బోనస్ ఇవ్వడం, సన్నబియ్యమే మళ్ళీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మరి సన్నబియ్యము ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్న దాదాపు 80-90% ప్రజలకి సన్నబియ్యం డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. దేశంలో ఎక్కడ జరుగుతుంది. ప్రధానంగా భువనగిరిలో రైతులకు మూసి ప్రక్షాళన చేసి రైతులకు సాగునీరు అందిస్తా అని చెప్పేసి ప్రధాన హామీ మీది. దాని గురించి అడిగితే ఏం చెప్తారు? అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సరే, అంటే నేను చెప్పిన ఏంటంటే ఈ మధ్య కార్యక్రమాల గురించి చెప్తున్నా. ఈ 1-2 monthsలో ఈ రేషన్ కార్డులు కానీ, రేషన్ కార్డులు నేను ఇంకా చెప్పలేదు, రేషన్ కార్డులది కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఉంది. రేషన్ కార్డులల్లో కొత్త కుటుంబ సభ్యులు గత 10-15 ఏళ్ళ నుంచి కొత్తగా పుట్టిన పిల్లలు అయితేంది, ఇంటికి వచ్చిన కొత్త కోడలు అయితేంది, వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయలే. ప్రబుద్ధులు 10 ఏళ్లల్లో ఒక్క ఇల్లు ఇవ్వకపోయారు. అడ్డగోలు అవసరం లేని ప్రాజెక్టులు కట్టిరు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు, 1,00,000 కోట్లు ముంచిరు. ఇంకా వివిధ పథకాలల్లో 1,00,000 కోట్లు ముంచి 6-7 లక్షల కోట్ల అప్పులల్లో ఈ రాష్ట్రాన్ని ముంచారు, రాష్ట్రపతి ముంచారు. అప్పుల రాష్ట్రంలో కూడా ఇవన్నీ. కానీ సార్, మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు కాబట్టి అడుగుతున్నాను. నిన్న డల్లాస్లో కేటీఆర్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ పెడితే, మనం చిన్న ఇల్లు కడితేనే 2-3 గీతలు వస్తాయి, ఇంత ప్రాజెక్ట్ కడితే ఒక 2 పిల్లర్లు కూలిపోవడం వల్ల తప్పేమిటి, దాన్ని ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఏంటి అని అంటున్నారు కేటీఆర్. ఇక వాళ్ళకు అమాయకులనానా, వాళ్ళు తెలివితక్కువలనానా, మూర్ఖులనాలా అర్థమవుతలేదు. ఏడనన్నా ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ప్రపంచంలో ఏడన్నా ప్రాజెక్టు కూలిందా? మనం గప్పుడు 70 ఏళ్ళ కింద కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలమే పర్రే కాదు కదా అసలు. ఏడు అవపడదు. ప్రాజెక్టు కూలింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వల్లే కూలిందని చెప్తారు. ఇది కూలింది, దీన్ని రిపేర్ కూడా ఎట్లా చేయాలో కూడా తెలియదు. రిపేర్ కూడా చేసేది కష్టం. డ్యామ్ ఇల్లు కాలం వంగినా ఏం కాదు, ఉంటుంది, అదేం కూలదు. ఎందుకంటే కాలువలు, భీములు అన్నీ ఉంటాయి కాబట్టి ఉంటుంది. సో వాళ్ళే కాక పీసీ ఘోష్ కమిటీ తప్పులు చేసినారు మీరని చెప్పి కేసీఆర్కు, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకుంటారు, పోరు. అంటే ఆ కమిషన్ను ఫేస్ చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఇది అంటే అంత తప్పు ఎవడు కూడా చేయడు. ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో కూడా ఎవడు ఇంతవరకు చేసిన దానికి పశ్చాత్తాపడేది పోయి ఉల్టా మాట్లాడుతున్నారు అంటే ఇది తెలంగాణ ప్రజలు వాళ్ళను క్షమించరు. ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా అంటుంది, మీరేమంటారా? ఇప్పుడు వాళ్ళను ఇంటికి పంపించారు మొన్న ఎలక్షన్లో, అసెంబ్లీలో, పార్లమెంట్లో డిబేట్లే పోయినాయి. మొత్తము ఓ కుటుంబ పాలన దోసుకున్నారు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు ఇంతకుముందు చెప్పినట్టుగా. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా పెద్దగా ఏం లేదు. వాళ్ళు చేసింది ఏం లేదు, చేయబోయేది ఏం లేదు. వాళ్ళు
ఒక కొత్త తెర తీసిండ్రు. వాళ్ళ కుటుంబ పంచాయతీ కలహాలు తీసి ఏదో మేము ఉన్న వీడ అనేది చెప్పుకోవడానికి చేస్తున్నారు తప్పితే ఏమీ లేదు. వాళ్ళ చేసిన తప్పులకు ఇప్పుడు ఉన్న ఈ పీసీ ఘోష్ కమిషన్ కానీ ఇంకా ఇతర కమిషన్లు ఫేస్ చేయాలి. ఆ తప్పులన్నీ బయటకు వస్తాయి. వాళ్ళు మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థలానికి పోతారా మరి ఎక్కడికి పోతారో చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్ని చెప్పినా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత కేసీఆర్ సీఎం అవుతారని హరీష్ రావు అంటున్నారు. ఇది 10 ఏళ్ల పాటే తెలంగాణ ప్రజలు తెలుసో తెలియకో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిస్తే సరే ఆనాడున్న పరిస్థితులలో ఏదో విధంగా ఉద్యమం చేసిన వాడిని గోపాల్ వాళ్ళకో ఏదో వచ్చిండ్రు, రెండోసారి కూడా ఇచ్చిండ్రు మళ్ళా. కానీ ఈ ఇచ్చిన దానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను ఆర్థిక స్థితి మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రజలను ముంచుర్రు, అప్పులలో ముంచుర్రు. సార్ చివరిగా చెప్పండి, భువనగిరి ప్రజలు మూసీ ప్రక్షాళన గురించి అడిగితే చివరిగా ఏం చెప్తారు? మూసీ ప్రక్షాళన అనేది స్వయాన రేవంత్ రెడ్డి గారు అంటే దాని మీద చిత్తశుద్ధితో ఉన్నారు. దాని మీద హైదరాబాద్ నుంచి వికారాబాద్ నుంచి వచ్చే మూసీ హైదరాబాద్ నడుబొడ్డు నుంచి అక్కడ వాడపల్లి వరకు మా ప్రాంతం గుండా పోతూ మురికి కూపమైంది. ఒకప్పుడు ఓ మంచి నదిగా ఉండే స్నానాలు చేసేది అన్నీ చేసేది జనాలు. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు అన్ని కుల వృత్తుల వాళ్ళు బతికేది. ఈ కుల వృత్తులు కూడా బతకని పరిస్థితి ఈరోజు హైదరాబాద్ సిటీ కాలుష్యం వస్తుంది. సో హైదరాబాద్ అక్కడ ఆ ప్రాంతం అయితేంది మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ కాలుష్య నివారణ చేసే కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ఉన్నారు. వారే స్వయాన మా దగ్గరకు వచ్చారు, పాదయాత్ర చేసిండ్రు. ఇది సంఘం దగ్గర పాదయాత్ర కూడా చేశారు. అక్కడ మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు. మరి అక్కడ భీమలింగం దగ్గర ఆ శివయ్యకు గుడికి కూడా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేసిండ్రు. సరే అదేగాక మీరు చెప్పిన ప్రశ్నకు మేము చెప్తున్నాం, మూసీ ప్రక్షాళన మొదలైంది. హైదరాబాద్లో కొత్తగా దాదాపు 37 సివరేజ్ ప్లాంట్లు పెద్ద ఎత్తున పెడుతున్నారు. అంతేకాకుండా అంతకుముందు డ్రైనేజ్ అంతా తీసుకొచ్చి మూసీలో కలిపేది. ఇప్పుడు మూసీలో కలపకుండా ఎక్కడక్కడ పెద్ద పెద్ద ట్రంక్ మెయిన్స్ అన్ని తీసుకొచ్చి స్ట్రైట్గా ఎస్టీపీల కాడికే తీసుకెళ్తారు. ఎస్టీపీల ట్రీట్ అయినాకనే నదిలోకి వదలాలి.